5:30కి ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయిందిరా అని. అక్కడ తల్లి మార్చరీలో శవం ఉంది, ఇక్కడ నిలవబడి ఆరాధన మేము చేస్తున్నాం. 6 గంటలకి ఆ రోజు మెసేజ్ చేశాను, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను. నాకంటే ముందే నా తల్లి పరలోకంలో ఆరాధన చేయడానికి వెళ్ళిపోయిందని. ఉదయం 6 గంటలకి తల్లి శవము మార్చరీలో ఉంటే కొడుకుగా బలిపీఠం ఎదుట నిలవబడి, కన్న తల్లి దగ్గర నేను ఉంటానా, పరమ తండ్రి దగ్గర నేను ఉంటానా? రోజు నీవు ఐసీలో ఉన్నావు కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, గేట్ దగ్గరే ఉన్నా. స్కూల్లో కూడా నేను లోపలికి రానియకపోతే నువ్వు గేట్ దగ్గరే ఉన్నావు కదా, నేను గేట్ దగ్గరే ఉన్నానమ్మా. నీ ప్రతిసారి వెళ్ళి ప్రార్థన చేసి అమ్మకి ధైర్యం చెప్పి వస్తుండేటువంటి వాడిని. ఏది కూడా శాశ్వతము కాదు, నేను మాత్రమే నిత్యుడగు తండ్రిని అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎవ్వరి లోకంలో శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అన్నీ వెళ్ళిపోతాయి, మన నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతలు, చివరికి మన జీవం కూడా వెళ్ళిపోతుంది. అయితే దేని మీద మన నమ్మకాన్ని నిలుపుతున్నాం? శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. 2 గంటలకి హాస్పిటల్లో అక్క, బావ, ధీరజ్ ఉంటే మేము చెప్పి వచ్చేసాం. సాయంత్రం కాలపు వేళలో అమ్మ దగ్గరికి వెళ్ళి ఐసీలో ఉన్నప్పుడు అమ్మకి ముద్దు పెట్టి వస్తున్నప్పుడు మరణ వాసన నాకు సెన్స్ అయింది. ఎవరికి చెప్పలేదు, అందరూ ఉన్నారు. ఆ చివరి నిమిషంలో హోటల్కి నన్ను తీసుకుని వెళ్తూ ఉంటే ఇదే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీవు నాకు బయలుపరిచావు కానీ నేను ఎవ్వరికి చెప్పను, ఇది క్యాన్సిల్ అవ్వాలి. మరణపు వాసన జీవపు వాసనగా మార్చబడాలి, మరణపు వాసన జీవపు వాసనగా మార్చబడాలి ప్రభువా, జీవపు సువాసనగా మార్చబడాలి అంటున్నాను. తల్లికి ముద్దు పెట్టి అదే వాసన నా హృదయం అంతా నింపబడుతుంది. మరణపు వాసన వస్తూ ఉంటే ప్రభువా ఇది నా తల్లి వాసనగా మార్చబడొద్దు ప్రభు అని ప్రార్థన. ఆశ నా తల్లిని నా దేవుడు నాకు మరలా ఇస్తాడేమో అనేటువంటి ఆశ. కానీ మన ప్రణాళిక వేరు, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అందుకనే ఆ రాత్రి చిన్నాంటికి చెప్పాను, ఆంటీ ఏదైనా కూడా చెప్పండి, నేను సిద్ధపడిపోయాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్తున్నాను. రేపటి ఉదయకాలపు వేళలో ఆరాధన జరిగించాలి. నా తల్లి మరణించిందా చెప్పండి, ముందే చెప్పండి, ఆరాధన తొందరగా ముగించుకొని మరలా నా తల్లిని తీసుకొని వెళ్ళడానికి వస్తానంటే, ఏం లేదు నాన్న అంత బాగానే ఉంది, కోలుకుంటుంది, నువ్వు భయపడబాకు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నారు. పాపం చిన్నాంటి, అక్క, బావ, ధీరజ్ అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నేను మాత్రం వచ్చేసాను. 5:30కి ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయిందిరా అని. నాకు తెలుసక్క చనిపోతుందని. నేనేం చేయాలి? అక్కడ తల్లి మార్చరీలో శవం ఉంది, ఇక్కడ నిలవబడి ఆరాధన మేము చేస్తున్నాం. 6 గంటలకి ఆ రోజు మెసేజ్ చేశాను, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను. నాకంటే ముందే నా తల్లి పరలోకంలో ఆరాధన చేయడానికి వెళ్ళిపోయిందని. తల్లి అక్కడ ఆరాధన చేస్తుంది, ఇక్కడ మైక్ పట్టుకొని నేను నిలవబడ్డాను. ఉదయం 6 గంటలకి తల్లి శవము మార్చరీలో ఉంటే కొడుకుగా బలిపీఠం ఎదుట నిలవబడి, కన్న తల్లి దగ్గర నేను ఉంటానా, పరమ తండ్రి దగ్గర నేను ఉంటానా? నమ్మకం. దేవుడు పరీక్షిస్తున్నటువంటి సమయం, భయంకరమైనటువంటి శోధన. ఏ సేవకుడికి ఎవ్వరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. కానీ దేవుడు పరీక్షిస్తున్నటువంటి సమయంలో నిలవబడతామా, ఓడిపోతామా? ఇదే ప్రాంతంలో నిలవబడ్డాను. అమ్మా నువ్వు మొట్టమొదటి ప్రార్థన చేస్తావు కదా, అక్కడే నా తల్లి కూర్చునేది. అమ్మా ప్రార్థన చెయ్యి, నేను చేస్తున్నానని చెప్పి నాకు నేను ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసి, చప్పట్లు కొట్టి, పాటలు పాడి, వాక్యాన్ని బోధించుకొని
ఆ రోజు దేవుడు వాక్యం ద్వారా మరలా మాతో మాట్లాడాడు, మరలా మమ్మల్ని బలపరిచాడు. ఆ బలాన్ని పొందుకొని ఆరాధనని నడిపించి పరమ తండ్రికి ఆరాధన చేసి ఆయన యందు నమ్మిక ఉంచి తిరిగి హాస్పిటల్కి వెళ్ళాం. ఏ హాస్పిటల్లోనైతే ముందు రోజు షారన్ సిస్టర్ ఫోన్ చేసి అమ్మకి ప్రేయర్ చేస్తానన్నప్పుడు వాళ్ళు నన్ను లోపలికి ఎలో చేయలేదు. ఐసీయూ ముందే మోకాళ్ళ మీద 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే అక్కడ వాచ్మెన్లు అన్నారు, ఇక్కడ ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఇది హాస్పిటల్, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారు. కానీ నా తల్లి మరణించిన తర్వాత ఏ హాస్పిటల్లోనైతే ఆరాధన ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారో, నా తల్లి శవము బయటికి వస్తూ ఉంటే ఆదివారపు వేళ 9 గంటలకు మనమందరం అక్కడ ఉన్నాం, సంఘమంతా ఉన్నది అక్కడ దేవుని నామాన్ని బట్టి నా తల్లి శవం ముందు ఆరాధన చేయడం జరిగింది. హల్లెలూయా. ఏ ప్రాంతంలోనైతే దేవునికి మహిమ రావద్దన్నారో అదే ప్రాంతంలో అందరూ చూస్తూ ఉండగా ఆ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. తల్లి శవం ముందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తల్లి శవం ముందు పాటలు పాడాం. తల్లి శవం ముందు ప్రార్థన ద్వారా మనము హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాం. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆరాధన ఆగలేదు. మా విషయంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం కరెక్ట్ టైంలో ఎవరిని బాధ పెట్టకుండా, బెడ్ సిక్ అవ్వకుండా నా తల్లిని దేవుడు పిలుచుకున్నాడు.